హలో అండి, నమస్తే అందరికీ. నేను మీ రాజశ్రీ. ఎలా ఉన్నారు అంతా? యోగా చేస్తున్నారా? చూస్తున్నారా మా వీడియోస్? చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనం ఆర్మ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. వెయిట్స్ లేకుండా కూడా ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందా అనేసి మీరు తెలుసుకుంటారు. కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను ఇవాళ. సో ఫస్ట్ మీరు ఎక్కడైనా చైర్లో కూర్చోవచ్చు, లేదంటే వజ్రాసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోండి. యాజ్ పర్ యువర్ కంఫర్ట్ మీరు ఎలాగైనా కూర్చోండి. ఇవాళ ఆర్మ్స్ గురించి కదా ఎక్సర్సైజ్. సో ఆర్మ్స్ ఫస్ట్ ఇలా స్ట్రెచ్ చేసుకోండి. షోల్డర్ లెవెల్లో ఉండాలి. ఓకే, నాట్ డౌన్, నాట్ అప్, షోల్డర్ లెవెల్లో ఆర్మ్స్ పెట్టుకోండి. స్ట్రెచ్ చేసి పెట్టుకోండి. ఓకే, దీని తర్వాత ఇక్కడి నుంచి ఆర్మ్స్ అనేది ఇలాగ చిన్ని సర్కిల్స్, డోంట్ పెద్ద సర్కిల్స్ చేయకండి, చిన్న సర్కిల్స్ చేయండి. కంటిన్యూ చేయండి అలాగా 20 టైమ్స్ కంటిన్యూస్గా ఇలా చిన్న సర్కిల్స్ చేస్తూ ఉండండి. ఫుల్ ఆర్మ్స్ అనేది సైడ్స్కి ఫుల్ స్ట్రెచ్ చేసుకోండి. ఇలాగ మీకు ఈజీగా అనిపిస్తుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. ఓకే, 20 టైమ్స్ చేయండి క్లాక్ వైజ్, అండ్ దెన్ 20 టైమ్స్ రివర్స్, యాంటీ క్లాక్ వైజ్ చేయండి ఇలాగా. ఓకే, ఇది వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్. ఓకే, ఇంకొకటి హ్యాండ్స్ అనేది ఇలాగా స్ట్రైట్గా ఇలా పెట్టుకోండి. దాని తర్వాత ఇలా సైడ్కి, ఇది మరీ వెనక్కి స్ట్రెచ్ చేయొద్దు, ఇలా కాదు, ఈ షోల్డర్ లెవెల్కి ఇక్కడ ఇలా ఉండాలి. నాట్ డబ్ల్యూ, నాట్ దిస్. ఓకే, ఈ లెవెల్లో. ఓకే, సో ఫ్రంట్కి హ్యాండ్స్ రెండు ఇలా, ఎల్బోస్ ఇలా కిందకి చేయకండి, మరీ పైకి కాదు, ఈ లెవెల్లో. ఓకే, మీ షోల్డర్ లెవెల్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి హ్యాండ్స్ సైడ్కి తీసుకెళ్ళండి. షోల్డర్ లెవెల్లో ఎల్బోస్ ఉండాలి. ఓకే, ఇలా కంటిన్యూస్గా ఇవి ఒక ఫ్యూ రౌండ్స్. ఓకే, ఇది చేసేటప్పుడు అలాంగ్ విత్ యువర్ బ్రెత్ చేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వచ్చినప్పుడు ఇన్హేల్, అండ్ దెన్ హ్యాండ్స్ రెండు దగ్గరకు వచ్చినప్పుడు ఎక్స్హేల్ చేయండి. అలాంగ్ విత్ యువర్ బ్రెత్ మీ బాడీని సింక్రనైజ్ చేసుకోండి. ఓకే, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, ఇలాగ కొన్ని రౌండ్స్ చేసుకోండి. 20 రౌండ్స్ ఇలా చేయండి. ఓకే, మీకు ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ ఈ ఆర్మ్ ఇదంతా ఎల్బో వరకు ఇక్కడంతా పెయిన్ తెలుస్తుంది. ఇందాక ఆర్మ్స్ చేసినప్పుడు ఫుల్ ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఫుల్ ఆర్మ్స్ మొత్తం అంతా స్ట్రెచ్ తెలుస్తుంది. ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తాను. ఇది ఏంటంటే, ఇది ఫ్రంట్ ఇలాగా హ్యాండ్స్ రెండు ఇలా జాయిన్ చేయండి. ఎల్బోస్ రెండు జాయిన్ ఉండాలి, దూరం వెళ్ళిపోకూడదు. ఓకే, ఇక్కడి నుంచి హ్యాండ్స్ పైకి ఇలాగ పైకి చేయండి. ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ చాలామందికి ఇలాగ దూరం వెళ్ళిపోతాయి. దూరం కాకుండా చూడండి, రెండు జాయింట్ ఉండాలి, ఎల్బోస్ రెండు జాయింట్ ఉండాలి. సో ఇలా పైకి పల్స్ చేయండి. ఇది ఒక 20 టైమ్స్. సో ఇలాగా మీరు చూసేసరికి ఇట్లా చిన్న ఎక్సర్సైజ్తో వితౌట్ వెయిట్స్, మీరు జిమ్కి వెళ్ళక్కర్లేదు, వెయిట్స్ లిఫ్ట్ చేయక్కర్లేదు, ఏం లేదు. వితౌట్ వెయిట్స్తో కూడా మీరు ఆర్మ్స్ ఇదంతా సన్నగా అవుతాయి కంటిన్యూస్గా చేశారంటే. 20 into 3 సెట్స్ చేసుకోండి. బిగినర్స్ అయితే కనుక 15 into 3 సెట్స్ అలాగా చేసుకోండి. ఓకే, మీ వీలు బట్టి. ఓకే, స్లోగా మీకు స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొద్దీ కౌంట్స్ ఇంకా రౌండ్స్ కూడా పెంచవచ్చు. సో వితౌట్ వెయిట్స్ కూడా ఆర్మ్స్ ఎలా తగ్గించుకోవచ్చో మీకు ఒక 3 ఎక్సర్సైజెస్ చెప్పాను. ఇలా చాలా ఉంటాయి. దానికనే మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే పర్సనల్ ఆర్ గ్రూప్ క్లాసెస్ కోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. యోగా చేయండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ యాక్టివ్, హెల్దీ అండ్ హ్యాపీ. సర్వే జనా సుఖినో భవంతు.